హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రిడ్జ్ నుంచి మటన్ తీసాను. అది కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసి కొంచెం వాటర్ వేసి కొంచెంసేపు నానబెట్టేసి శుభ్రంగా కడిగేసి దాంట్లో మసాలాలు అవి కలిపి పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడైతే అదే గోంగూర అంతా క్లీన్ చేసి పెట్టాను కదా, ఇప్పుడు ఈ మటన్ కూడా కొంచెం పసుపు ఉప్పు వేసి నానాక కొంచెంసేపు క్లీన్ చేసి పెడతాను. చేసేసి దీంట్లోకి మసాలాలు అన్నీ పట్టేస్తే కొంచెంసేపు మ్యాగ్నేట్ చేసి పెట్టామనుకో తర్వాత కర్రీ చేస్తే బాగుంటుంది. ఇంక అందుకని చెప్పేసి ముందు మటన్ అయితే ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేసాను. అలాగే వేసేసి కొద్దిగా వాటర్ వేసి ఒక 5 minutes అయితే పక్కన పెట్టాను. అలాగా పెట్టాక ఈ లోపల నానింది. తర్వాత అయితే శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక 2-3 సార్లు అయితే వాటర్తో క్లీన్ చేసేసాక ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి పక్కన పెట్టేస్తాను. బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ రైస్ అయితే ఉన్నది. ఇంకా సరే తర్వాత చేయొచ్చు, బిర్యానీ సార్ తీసుకొచ్చినప్పుడు చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే కర్రీ చేసేస్తున్నాను. గోంగూర వేసేసి గోంగూర మటన్ వండేసి బిర్యానీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ రైస్ ఉంది అందుకని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే చేయట్లేదు. ఇప్పుడు ఇందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు, గరం మసాలా కలిపేసి అయితే పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి తర్వాత కొంచెంసేపు ఒక 1/2 hour అలా పెట్టేసి మ్యాగ్నేట్ అవుతుంది. ఫ్రిడ్జ్లో అయితే పెట్టను కానీ అలా కలిపేసి పక్కన పెట్టేస్తాను. పెట్టేసి ఆ తర్వాత దీంట్లోకి ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని కూర అయితే వండేస్తాను. ఎందుకంటే టైం 6 o'clock అవుతుంది. బయటికి వెళ్ళి వచ్చాను కదా, ఆ వీడియో తీసి వీడియో ఎడిటింగ్ చేసి తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం చాయ్ పెట్టుకుని తాగేసి ఫస్ట్ అయితే గోంగూర ఆయిల్లో మగ్గబెట్టేస్తాను. కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి ఆ తర్వాత ఈ గోంగూర అంతా వేసేసి బాగా మగ్గబెట్టేసి ఒక బౌల్లోకి అయితే తీసేసి ఆ తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మా హస్బెండ్ అవి ఆనియన్స్ సగం కట్ చేసేసి తొక్కలై తీసేసి ఒక ఆనియన్ని 2 ముక్కల కింద 3 ముక్కల కింద కట్ చేసి ఒక డబ్బాలో వేసి పెడతారు నాకు. ఇంకా ఆ ఆనియన్స్ ముక్కలు అయితే ఉన్నాయి. అవైతే ఇప్పుడు నేను ఇందులోకి ఎంత ఆనియన్స్ పడితే అంత రెడీ చేసుకుంటాను. 2 పచ్చిమిర్చి కూడా రెడీ చేస్తాను. ఇప్పుడైతే కడాయి పెట్టి ఒక 2 స్పూన్లు 2 గరిటెల ఆయిల్ పోస్తాను. ఆయిల్ పోసి ఆ తర్వాత ఆనియన్స్ వేసాక ఇప్పుడు ఏంటంటే ఈ కర్రీ అయినప్పటికీ మా హస్బెండ్ వచ్చారనుకో టిఫిన్ వేయాలి. చట్నీ ఉంది కదా, పొద్దుటి 2 ఇడ్లీలు ఉన్నాయి. దాని తోడు ఒక చిన్న ఊతప్పం వేస్తాను. ఊతప్పం వేసి టీ అయితే పెట్టేస్తాను. ఇప్పుడైతే టైము 7:30 అలా అవుతుంది. 6:30, 7 అలాగ అవుతుంది. ఇంకా ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు అయితే వేసేస్తున్నాను. అది కొంచెం బాగా మగ్గాక తర్వాత ఈ నానబెట్టింది మటన్ ఉంది కదా అదైతే వేసేస్తాను. ఈ వీడియో అయితే వెంటనే ఎడిటింగ్ చేసి పెట్టేయాలని అనుకున్నాను కానీ వాటర్ వస్తాయని వెయిట్ చేయడం సరిపోయింది. అలాగా వాటర్ రాలేదు, గిన్నెలో అయితే వంకలేదు, అవన్నీ అలాగే ఉండుకొని అందుకే ఎడిటింగ్ చేయడం లేట్ అయిపోతుంది అన్నమాట. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గుకొని ఇప్పుడైతే మటన్ వేసేస్తున్నాను. మటన్ కొద్దిగా ఆయిల్లో మగ్గాక కొంచెంసేపు ఆయిల్లో మగ్గాలి. మటన్ అంతా కొంచెం ఆయిల్లో బాగా మగ్గాక అప్పుడు దీంట్లోకి సరిపోయినంత వాటర్ అయితే వేసేసి లిడ్ పెట్టేస్తాను. ఎందుకంటే ఒక 3 విజిల్స్ వేపిస్తున్నాను. ఎప్పుడు మటన్ వండినా ఉడకలేదు అంటున్నారు. ఇంక ఈసారి ఒక 5 విజిల్స్ వేపిద్దామని చెప్పి వాటర్ అయితే కొద్దిగానే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. కొద్దిగా వాటర్ వేసేసి ఒక 5 విజిల్స్ అయితే వేపిస్తాను. సిమ్లో పెట్టి 5 విజిల్స్ వేపిస్తాను. ఎక్కువ వాటర్ వేసినా కూర చప్పగా ఉంటుంది, బాగోదు కదా, అందుకని కొద్దిగానే వేస్తున్నాను వాటర్. ఆ బౌల్లోనే కొద్దిగా వాటర్ వేసేసి కడిగేసి ఆ వాటర్ అయితే వేసేస్తున్నాను.
అంతే, ఎంత వేయట్లేదు. కొత్తిమీర వేద్దాం అనుకున్నాను కానీ మొత్తం కొత్తిమీర మా చిట్టీలు తినేసినాయి కదా. 2 కట్టలు తెచ్చారు, ఒకటి కూర వండడానికి ఒకటి వాటికని. అవి 2 తినేసినాయి. ఇంకా లేదు కొత్తిమీర. ఇంకా అందుకని చెప్పేసి కొత్తిమీర అయితే వేయట్లేదు. ఇంకా వాటర్ వేసేసాను, లిడ్ పెట్టేసాను. ఒక 5 విజిల్స్ వేపిస్తాను అనమాట. ఒక 5 విజిల్స్ వేపిస్తే సరిపోతుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. మనకి రోజుకి ఒక సబ్స్క్రైబర్ వస్తున్నారు, కొత్త సబ్స్క్రైబర్లు. వచ్చిన వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఒక 5 విజిల్స్ అయితే అయిపోయినాయి. కూర ఒకసారి అయితే తీసి చూసి ఇంకా కొద్దిగా వాటర్ ఉంటుంది, కొద్దిగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక అప్పుడు గోంగూర వేస్తాను. ఎందుకంటే వాటర్ ఉండగా వేసే కన్నా వాటర్ కొంచెం ఎవాపరేట్ అవ్వాలి. ఆ తర్వాత గోంగూర వేస్తాను. ఉప్పు అయితే చూసుకుంటాను, చూసుకొని సరిపోతే ఇప్పుడే వేసేస్తే మంచిది. గోంగూరలో అయితే వెళ్ళేది నేను. కూర అయితే దగ్గరికి అయ్యింది. ఇప్పుడైతే గోంగూర అయితే వేసేస్తున్నాను దీంట్లోకి సరిపడినంత. ఎక్కువ అయిపోద్ది అనుకుంటున్నాను, అందుకని కొద్దిగా ఉంచేసి కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా రేపు ఎప్పుడు పప్పులో వేసి వండేస్తాను. దీంట్లోకి ఎంత కావాలో అంత వేసేసాను. మరీ ఎక్కువ పులుపు ఉన్నా బాగోదు కదా, అందుకని చెప్పి దాంట్లోకి ఎంత సరిపడా పడుతుందో అంత గోంగూర అయితే వేసేసాను. ఇంకొక 10 మినిట్స్ అలా ఉడికితే ఇంకా మన మటన్ కర్రీ అయిపోయినట్టే. మా హస్బెండ్ అయితే వచ్చారు, పక్కన కూర అవుతూ ఉంటుంది అని చెప్పేసి అయితే ఊతప్పం అయితే వేస్తుంది అనమాట. ఒక చిన్న ఊతప్పం వేసేసి కొంచెం చాయ్ పెట్టేసి ఇస్తాను, తింటారు. అదే చెప్పాను కదా, ఈవినింగ్ టైంలో ఇంకా టిఫిన్ అని. ఈ టిఫిన్స్ ఈ వీడియోస్ అవి ఏం తీసేదాన్ని కాదు. ఇప్పుడు ఎలాగన్నా మనం రోజుకి 2-3 వీడియోస్ పెట్టాలని చెప్పేసి ఇంక ఈవినింగ్ టైంలో టిఫిన్లు వీడియోలు పెడుతున్నాను అనమాట. ఎప్పుడు చేసేదాన్ని కానీ వీడియో తీసేదాన్ని కాదు. మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో. అదే ఫస్ట్ నుంచి ఇప్పుడు పెడుతున్నట్టు ఫస్ట్ ఛానల్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి అదే శ్రద్ధగా పెడితే ఈ పాటికి ఎప్పుడో రీచ్ ఉండను. నేనే కొంచెం అశ్రద్ధ చేశాను. ఇప్పుడు పెట్టినట్టుగా రోజుకి 2-3 వీడియోస్, షార్ట్లో 3, లాంగ్స్ ఒక 2 పెట్టినట్టుగా అప్పుడు ఫస్ట్ నుంచి కూడా పెడుతూ ఉంటే ఈ పాటికి ఎక్కడికో వెళ్ళిపోయింది నా ఛానల్ అయితే. ఊతప్పం అయితే కాలిపోయింది. అందులో అది 2 ఇడ్లీలు ఉన్నాయన్నాను కదా, ఆ ఇడ్లీలు కూడా వేసేసాను. వేసేసి చట్నీ అయితే వేసేసి ఇచ్చేస్తున్నాను, తింటూ ఉంటారు. ఈ లోపల చాయ్ అయితే పెట్టేస్తాను. చాయ్ పెట్టేసి మా చిట్టి చూడండి, మా డాడీ టిఫిన్ చేస్తుంటే మా చిట్టి అక్కడ ఉండి ఎలా చూస్తుందో. అంటే పెడతారేమో అని, ఏమన్నా తిన్నాక పెడతారు కదా, అందుకని ఎలా చూస్తుంది చూడండి మా చిట్టి. ఆ నల్లది మరి ఎక్కడ దాకుందో, ఇదైతే ఇలా చూస్తుంది పెడతారని చెప్పి. అంటున్నారు పొద్దున్న పెట్టాను తినలేదు, అందుకే ఎందుకు అని పెట్టట్లేదు అనమాట. అయితే చాయ్ అయితే పెట్టేశాను, మరుగుతుంది. చాయ్ మరిపోయాక చాయ్ కూడా ఇచ్చేస్తే ఇంకా కూర ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా టీ వడకెట్టేసాక కూర కూడా కట్టేస్తాను. టీ అయితే మరిగిపోయింది, టీ వడకెట్టేస్తున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు డీమార్ట్కి వెళ్తే డీమార్ట్లో వీడియో పెడదాం అనుకున్నాను. డీమార్ట్కి వెళ్ళలేదు, ఇక్కడ దగ్గరలో ఉన్న మార్ట్కి వెళ్ళి కొంచెం అవసరం గ్రోసరీ తెచ్చేసుకున్నాను అనమాట. అలాగే బయటికి ఎక్కడికన్నా వెళ్తే నేను వీడియోస్ పెడతాను. మా హస్బెండ్కి అయితే టీ ఇచ్చేసాను. కూర అయితే ఇంకా అయిపోతుంది, ఇంకొక 5 మినిట్స్ ఉడికితే ఇంకా అయిపోయినట్టే కూర. ఉప్పు సరిపోతే ఇందాక చూడలేదు నేను, ఇప్పుడు ఒకవేళ సరిపోతే కొద్దిగా వేసుకుంటాను చూసి. మళ్ళీ చప్పగా ఉంటే బాగోదు కదా. సరిపోయింది. మా అమ్మాయికి అయితే టేస్ట్ చూస్తుందని ఒక 2 ముక్కలు ప్లేట్లు వేసేస్తుంది అనమాట. టేస్ట్ చూసి చెప్తుంది అని చెప్పేసి. మా అమ్మాయి వచ్చేసింది ఆఫీస్ నుంచి.